ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు డ్రామా చక్రం పూర్తి అవుతుంది. మీరు క్షీరఖండం గాయి కొత్త ప్రపంచంలోకి రావాలి. అక్కడ అందరూ పాలు పంచదార వలె కలిసి ఉంటారు. ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు. ప్రశ్న: త్రినేత్రి పిల్లలైన మీరు ఏ జ్ఞానంను తెలుసుకొని త్రికాలదర్శులుగా అయ్యారు? జవాబు: ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ భూగోళం చరిత్రల జ్ఞానం లభించింది. సత్యుగం నుండి కలియుగం అంతిమం వరకు గల చరిత్ర భూగోళం మీకు తెలుసు. మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నామరూపాల నుండి భిన్నంగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించండి. పాట: ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. కల్పకల్పం పిల్లలకు చెప్తున్నారు. పిల్లలు తెలుసుకుంటారు. ఈ దుఃఖం నుండి త్వరగా విడుదలై సత్యుగం రావాలని ఇష్టపడతారు. కానీ డ్రామా చాలా మెల్లమెల్లగా నడుస్తుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ధైర్యం చెప్తున్నారు. గొప్ప గొప్ప పోప్ వంటి వారి ద్వారా కూడా ప్రపంచం పరివర్తన అవుతుందని వింటూ ఉంటారు. పోప్ వంటి పెద్దవారు కూడా ప్రపంచం మారిపోతుందని అంటున్నారు. అయితే మరి శాంతి ఎలా స్థాపన అవుతుంది? ఈ సమయంలో అందరూ ఉప్పు నీరుగా ఉన్నారు. ఇప్పుడు మనం క్షీరఖండముగా అవుతున్నాము. ఆ వైపు రోజు రోజుకు ఉప్పు నీరుగా అవుతూ ఉంటారు. పరస్పరం పొట్లాడుకుంటూ అంతమైపోతారు. వినాశనం కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ డ్రామా చక్రం ఇప్పుడు పూర్తి అవుతుంది. పాత ప్రపంచం సమాప్తమవుతుంది. నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. పాత ప్రపంచం కొత్తదిగా, పాతది మళ్ళీ కొత్తదిగా అవుతుంది. దీనిని ప్రపంచ చక్రం అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. లక్షల సంవత్సరాల తర్వాత పాత ప్రపంచం కొత్తదిగా అవుతుందని కాదు. పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. భక్తి పూర్తి భిన్నమైనది. భక్తికి రావణునితో సంబంధం ఉంది. జ్ఞాన సంబంధం రామునితో ఉంది. ఇది మీరిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రిని, ఓ పతిత పావన రండి, వచ్చిని నూతన ప్రపంచాన్ని స్థాపన చేయండి అని పిలుస్తారు. నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖం ఉంటుంది. చిన్న పెద్ద అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని తెలుసుకున్నారు. ఈ నాటకం పూర్తి అవుతుంది. మనం మళ్ళీ సత్యోగంలోకి వెళ్ళి మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరగాలి. ఆత్మకు సృష్టి చక్రం దర్శనం అవుతుంది. అంటే ఆత్మకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. వారిని త్రినేత్రులు అని అంటారు. మీరిప్పుడు త్రినేత్రులు. మిగిలిన మానవులందరికీ ఈ స్థూల నేత్రాలు ఉన్నాయి. జ్ఞాన నేత్రం ఎవరికీ లేదు. మిమ్మల్ని త్రికాలదర్శులు అని అంటారు. త్రినేత్రులుగా అయి త్రికాలదర్శులుగా అయ్యారు. ఎందుకంటే ఆత్మకు జ్ఞానం లభిస్తుంది కదా. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ అవినాశి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నామరూపాల నుండి అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. దేహమని భావించకండి. అర్ధకల్పం నుండి పరమాత్ముని స్మృతి చేస్తూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇందులో ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. ఇప్పుడు ఎంత దుఃఖం ఉంది? ఇంతకుముందు ఇంత దుఃఖం లేదు. వెలుపలి వారు వచ్చినప్పటి నుండి ఈ రాజులు కూడా పరస్పరం కొట్లాడుకున్నారు. రాజ్యం ముక్కలు ముక్కలైపోయింది. సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేది. సత్యుగం నుండి కలియుగాంతం వరకు ప్రపంచ చరిత్ర భూగోళాలను ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము. సత్యత్రేతాయుగాలలో ఒకే రాజ్యం ఉండేది. ఇలా ఒకే వంశం ఎవరిది ఉండదు. క్రైస్తవ ధర్మంలో కూడా గొడవలున్నాయి. అక్కడ
విశ్వమంతా ఒక్కరి చేతిలోనే ఉంటుంది. అది కేవలం సత్యత్రేతాయుగాలలో మాత్రమే ఉంటుంది. ఈ బేహద్దు చరిత్ర భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మరి ఏ ఇతర సత్సంగాలలో చరిత్ర భూగోళాలనే పదమును వినరు. అక్కడ రామాయణము, మహాభారతము మొదలైనవి మాత్రమే వింటారు. ఇక్కడ అటువంటి మాటలే లేవు. ఇక్కడ ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నాయి. మన తండ్రి శ్రేష్ఠాతి శ్రేష్ఠులని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానం సంపూర్ణంగా వినిపిస్తున్న తండ్రికి కృతజ్ఞతలు. ఒకటి ఆత్మల వృక్షం, మరొకటి మనుషుల వృక్షం. మనుషుల వృక్షంలో పైన ఎవరున్నారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మను మాత్రమే అంటారు. బ్రహ్మ ముఖ్యమైన వారని తెలుసు, కానీ బ్రహ్మ వెనుక ఏ చరిత్ర భూగోళాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి శివబాబా పరంధామంలో ఉంటారని మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం గురించి కూడా మీకు తెలుసు. మనుషులే ఫరిస్తాలుగా అవుతారు. అందుకే సూక్ష్మవతనంను చూపించారు. ఆత్మలైన మీరే వెళ్తారు. శరీరాలు సూక్ష్మవతనంలోకి వెళ్ళవు. ఎలా పోతాయి? దీనిని మీరు మూడవ నేత్రం, దివ్య దృష్టి లేక ట్రాన్స్ అని కూడా అంటారు. మీరు ధ్యానంలో బ్రహ్మ, విష్ణు, శంకరులను చూస్తారు. శంకరుడు మూడవ నేత్రం తెరవగానే వినాశనం అవుతుందని మనుషులు అంటారు. దీని ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. డ్రామానుసారం వినాశనం జరిగే తీరాలని ఇప్పుడు మీకు తెలుసు. పరస్పరంలో పొట్లాడుకొని వినాశనమైపోతారు. అయితే శంకరుడేం చేస్తాడు? డ్రామానుసారంగా పేరు పెట్టబడింది, కావున అర్థం చేయించాల్సి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురున్నారు. స్థాపన కొరకు బ్రహ్మను ఉంచారు, పాలన కొరకు విష్ణువును, వినాశనం కొరకు శంకరుని ఉంచారు. వాస్తవానికి ఇది తయారు చేయబడిన డ్రామా. శంకరుని పాత్ర ఏమీ లేదు. బ్రహ్మ, విష్ణువుల పాత్ర కల్పమంతటిలో ఉంది. బ్రహ్మనే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. బ్రహ్మ 84 జన్మలు పూర్తి అయినాయి అంటే విష్ణు 84 జన్మలు కూడా పూర్తి అయినట్లే. శంకరుడు జనన మరణాల నుండి భిన్నంగా ఉంటాడు. అందుకే శివశంకరులను కలిపేశారు. వాస్తవానికి శివుని పాత్ర చాలా పెద్దది. వారు చదివిస్తారు. భగవంతుని జ్ఞానసాగర్లు అని అంటారు. ఆయన ప్రేరణ ద్వారా కర్తవ్యం చేస్తూ ఉంటే సృష్టి చక్ర జ్ఞానంను ఎలా ఇస్తారు? అందువలన తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లలు, ప్రేరణ మాటే లేదు. తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నాలో సృష్టి చక్ర జ్ఞానం ఉంది. నాకు ఈ పాత్ర లభించింది. అందుకే నన్ను జ్ఞానసాగర్లని, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. జ్ఞానమని దేనిని అంటారో అది లభించినప్పుడే తెలుస్తుంది. దొరకనే లేదంటే అర్థం ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు ఈశ్వరుడు ప్రేరేపిస్తారు అని మీరు కూడా అనేవారు. వారికంతా తెలుసని మనం చేస్తున్న పాపాలను ఈశ్వరుడు చూస్తారు అని అంటారు. కానీ తండ్రి చెప్తున్నారు, నేను ఈ పని చేయను. వారు చేసిన కర్మ ఫలితంగా వారే శిక్షలు అనుభవిస్తారు. నేను ఎవ్వరికీ శిక్ష ఇవ్వను. ప్రేరణ ద్వారా కూడా శిక్షించను. ప్రేరణ ద్వారా చేస్తే అది నేను శిక్షించినట్లే అవుతుంది. వీరిని కొట్టండి అని ఎవరైనా చెప్తే అది కూడా దోషమే. చెప్పేవారు కూడా చిక్కుకుంటారు. శంకరుడు ప్రేరేపిస్తే వారు కూడా చిక్కుకునేస్తారు. నేను పిల్లలైన మీకు సుఖంనిచ్చేవాడిని. బాబా, మీరు వచ్చి మా దుఃఖంను హరించండి అని మీరు నన్ను మహిమ చేస్తారు. నేను దుఃఖంనివ్వను. పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. మరి ఎంత ఖుషి ఉండాలి! ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. బాబాయే మనల్ని చదివిస్తున్నారు. దీనిని మేళా అని అంటారు. సేవా కేంద్రాలకు మీరు వెళ్ళినప్పుడు దానిని ఆత్మ పరమాత్మల మేళా అని ఎవ్వరూ అనరు. ఆత్మ పరమాత్మల మేళా మధువనంలో జరుగుతుంది.
ఇప్పుడు మేళా జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి పిల్లల మధ్యలోకి వచ్చారు. ఆత్మలంతా ఇక్కడే ఉన్నారు. తండ్రి రావాలని ఆత్మనే స్మృతి చేస్తుంది. ఇదే అన్నిటికంటే మంచి మేళ. తండ్రియే వచ్చి ఆత్మలందర్నీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. ఈ మేళ బాగుంది కదా. ఈ మేళా ద్వారా మానవులు పారస్బుద్ధి కలవారిగా అవుతారు. ఆ మేళాల ద్వారా మనుషులు ఇంకా మైలుపడిపోతారు. ధనము వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఏమీ లభించదు. వాటిని అసురి మాయవీ మేళాలు అని అంటారు. ఇది ఈశ్వర్య మేళ. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. మీరు కూడా అసురీ మేళాలో ఉండేవారు. ఇప్పుడు ఈశ్వర్య మేళాలో ఉన్నారు. బాబా వచ్చి ఉన్నారని మీకు మాత్రమే తెలుసు. బాబా వచ్చి ఉన్నారని అందరూ తెలుసుకుంటే ఎంత గుంపు అవుతుందో తెలియదు. అందరూ ఉండేందుకు అన్ని భవనాలు వగేరా ఎక్కడి నుండి తెస్తారు? అహో ప్రభు, నీ లీలా అని చివర్లో పాడతారు కదా. ఏ లీలా? సృష్టిని పరివర్తన చేసే లీల. ఇదే అన్నిటికంటే గొప్ప లీల. పాత ప్రపంచ వినాశనానికి ముందే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. అందువల్లనే ఎవరికి అర్థం చేయించాలన్నా మొదట స్థాపన, వినాశనం, తర్వాత పాలన అని చెప్పాలి. స్థాపన పూర్తి అయినప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది. తర్వాత పాలన జరుగుతుంది. మేము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులము అని, తర్వాత చక్రవర్తి రాజులుగా అవుతామని పిల్లలకు ఖుషి ఉంటుంది. ఈ దేవతల రాజ్యం ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు. దాని నామరూపాలే అదృశ్యమైపోయాయి. దేవతలమని చెప్పుకునేందుకు బదులు స్వయాన్ని హిందువులము అని చెప్పుకుంటున్నారు. హిందుస్థాన్లో నివసించేవారు హిందువులు. లక్ష్మీనారాయణను అలా ఎప్పుడూ అనరు. వారిని దేవతలు అని అంటారు. మీరిప్పుడు ఈ మేళాలో డ్రామానుసారం వచ్చారు. ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది. మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు చేయుచున్న పాత్ర కల్పం తర్వాత పునరావృతం అవుతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రావణ రాజ్యంలో అసురీ పాలన ఉంటుంది. మీరిప్పుడు ఈశ్వర్య సంతానం, తర్వాత సత్యుగంలో దైవీ సంతానంగా, ఆ తర్వాత త్రేతాలో క్షత్రియులుగా అవుతారు. అపవిత్ర ప్రవృత్తిలో ఉన్న మీరిప్పుడు మళ్ళీ పవిత్ర ప్రవృత్తి వారిగా అవుతారు. వీరు కూడా దైవీ గుణాల గల మనుషులే కదా. ఇకపోతే ఇన్ని భుజాలు మొదలైనవి ఇచ్చేశారు. విష్ణు ఎవరూ తెలపలేరు. మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. జగదాంబ నుండి ఎప్పుడు ధనాన్ని అడగరు. ధనం ఎక్కువగా లభిస్తే లక్ష్మిని పూజించాము కనుకనే వారు బండారాన్ని నింపేశారని అంటారు. కానీ ఇక్కడ మీరు జగదాంబ నుండి పరంపిత పరమాత్మ శివుని ద్వారా పొందుతున్నారు. ఇచ్చేవారు వారు. పిల్లలైన మీరు బాప్దాదా కంటే చాలా అదృష్టవంతులు. జగదాంబాకు ఎన్ని మేళాలు జరుగుతాయో చూడండి. బ్రహ్మకు ఇంతగా జరగదు. బ్రహ్మను ఒకే చోట కూర్చోపెట్టరు. అస్మీర్లో పెద్ద మందిరం ఉంది. దేవీల మందిరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా మహిమ ఉంది. మీరు భారతదేశానికి సేవ చేస్తారు. పూజలు కూడా మీకు ఎక్కువగా జరుగుతాయి. మీరు అదృష్టవంతులు. జగదాంబాను సర్వవ్యాపి అని అనరు. మీకు మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సర్వవ్యాపి అని అనరు. నన్ను కనకనంలో ఉన్నానని అనేస్తారు. ఎంత గ్లాని చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మీ మహిమను ఎంతో పెంచుతాను. భారత్ మాతాకి జై అని అంటారు కదా. భారత్ మాతలు మీరే కదా. భూమి కాదు. భూమి మొదలైనవన్నీ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి. సత్యుగంలో సతో ప్రధానంగా అవుతాయి. అందువల్లనే ఈనాటి ఈ తమో ప్రధాన భూమిపై దేవతలు అడుగు కూడా పెట్టరని అంటారు. ధరణి సతో ప్రధానంగా అయినప్పుడు వస్తారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవిని పొందుతారు. ఈ ఆలోచన ఉండాలి. స్మృతి చేసినచో
వికర్మలు వినాశనమవుతాయి. శ్రీమతం లభిస్తూ ఉంటుంది. సత్యుగంలో మీ ఆత్మ పవిత్రంగా కంచనంగా అవుతుంది కనుక శరీరం కూడా కంచనంగా లభిస్తుంది. బంగారంలో మల్లం చేరినచో నగలు కూడా అటువంటివే తయారవుతాయి. ఆత్మ అసత్యమైతే శరీరం కూడా అసత్యమే. మైలు చేరినందున బంగారం విలువ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఏ విలువ లేదు. మొదట మీరు విశ్వరాజ్యాధికారులుగా 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని 9 క్యారెట్లు అని చెప్తారు. తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. కూర్చుని పిల్లలను ఆహ్లాదపరుస్తారు. మీరు ఈ జ్ఞానంను వింటూ వింటూ పరివర్తన చెంది మనుషుల నుండి దేవతలుగా అవుతారు. అక్కడ వజ్ర వైడూర్యాలు పొదగబడిన మహల్లు ఉంటాయి. స్వర్గం అంటే ఏమనుకున్నారు? మీరు అక్కడ సూబీ రసం మొదలైనవి కూడా త్రాగి వస్తారు. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇక్కడంతా పెద్దవి దొరకవు. సూక్ష్మవతనంలో ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు నిజంగానే అక్కడకు వెళ్తారు. ఇది ఆత్మ పరమాత్మల మేళ. దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు. ఇక్కడికి వస్తూనే పిల్లలైన మీరు ఫ్రీగా అవుతారు. ఇల్లు వాకిళ్ళు వ్యాపార వ్యవహారాదుల చింత ఏదీ లేదు. స్మృతి యాత్రలో ఉండేందుకు మీకిక్కడ చక్కని అవకాశం ఉంది. అక్కడ ఇల్లు వాకిళ్ళు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అవేమీ గుర్తుకు రావు. రాత్రి 2 గంటలకు లేచి కూర్చోండి. సేవా కేంద్రాలకు రాత్రి 2 గంటలకు మీరు వెళ్ళలేరు. ఇక్కడ ఎంతో సహజం. శివబాబా స్మృతిలో వచ్చి కూర్చోండి. ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇక్కడ మీకు సహయోగం కూడా లభిస్తుంది. త్వరగా నిద్రపోయి త్వరగా లేవండి. 3 గంటల నుండి 5 గంటల వరకు వచ్చి కూర్చోండి. బాబా కూడా వస్తారు. బాబా వచ్చినంతనే పిల్లలు సంతోషిస్తారు. బాబా యోగం నేర్పించేవారు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకునేవారే కనుక తండ్రి దాదా ఇరువురు వచ్చేస్తారు. ఇక్కడ యోగం చేయుటకు అచ్చట యోగం చేయుటకు వ్యత్యాసం కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమి గుర్తుకు రాదు. ఇందులో చాలా లాభం ఉంది. బాబా సలహానిస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు లేవగలరో లేదో చూద్దాము. చాలామందికి ఉదయమే లేచే అభ్యాసం ఉంది. మీరు పంచ వికారాలను సన్యసిస్తారు. పాత ప్రపంచమంతటిపై మీకు వైరాగ్యం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు సృష్టి పరివర్తన అయ్యే లీల జరుగుతోంది. అందువలన స్వయం పరివర్తన చెందాలి. క్షీరఖండం వలె ఉండాలి. సెకండ్ పాయింట్, ఉదయంనే లేచి ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఆ సమయంలో ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. పాత ప్రపంచంపై బేహద్ వైరాగిగా అయి పంచ వికారాలను సన్యసించాలి. ఈరోజు వరదానము. బేహద్ స్థితిలో స్థితమై ఉండి సేవ యొక్క ఆకర్షణ ద్వారా న్యారా మరియు ప్యారాగా ఉండే విశ్వసేవాదారి భవ. విశ్వసేవాదారి అనగా బేహద్ స్థితిలో స్థితమై ఉండేవారు. ఇటువంటి సేవాదారులు సేవ చేస్తున్న న్యారా మరియు సదా తండ్రికి ప్యారేగా ఉంటారు. న్యారే అంటే అర్థం అతీతంగా ఉండటం. ప్యారా అంటే ప్రేమగా ఉండటం. సేవ యొక్క ఆకర్షణలోకి రారు. ఎందుకంటే సేవపై ఆకర్షణ కూడా బంగారు సంఖ్యల వంటిది. ఈ బంధనం బేహద్దు నుండి హద్దులోకి తీసుకొస్తుంది. అందువలన దేహస్మృతి నుండి ఈశ్వర్య సంబంధం నుండి సేవ యొక్క సాధనాలపై ఆకర్షణ నుండి న్యారేగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే విశ్వసేవాదారి యొక్క వరదానం ప్రాప్తిస్తుంది.
అంతేకాక సదా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్: వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకండ్లో స్టాప్ చేసే రిహార్సల్ చేస్తే శక్తిశాలిగా అవుతారు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. మీ అందరి మొదటి ప్రవృత్తి మీ దేహం యొక్క ప్రవృత్తి, తర్వాత దేహ సంబంధాల ప్రవృత్తి. కనుక మొదటి ప్రవృత్తి ఏమిటి అంటే దేహం యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా చేసుకోవాలి. ఎంతవరకు దేహం యొక్క ప్రవృత్తిని పవిత్రంగా చేసుకోరో అంతవరకు దేహ సంబంధాల ప్రవృత్తి హద్దులోనివి కానీ బేహద్దులోనివి కానీ వాటిని కూడా పవిత్రంగా చేసుకోలేరు. కనుక ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా శరీరం అనే ఇంటిని అనగా సంకల్పాలను, బుద్ధిని, కనులను మరియు నోటిని ఆత్మీయంగా అనగా పవిత్రంగా చేసుకున్నానా? ఇటువంటి పవిత్రమైన ఆత్మలే మహానాత్మలు. అచ్చా. ఓం శాంతి.